రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో సుమారు 3,000 మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు రూపాలా గారు పాల్గొని ఆయన చేతుల మీదుగా దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. ఓకే 24/12/2023 వరకు సుమారు విజయనగరం, విశాఖపట్నం వివిధ ప్రాంతాల్లో సుమారు 13 క్యాంపెయిన్స్ सर इधर देखना చూడండి దివ్యాంగులలో వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు, హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ, వారిని వేదిక మీదకి కోరుతున్నాం. ఇన్నే బాగా చేస్తాను నేను ఇప్పుడు కొలాబరేషన్తో అలిమ్కో అంటే ఆర్టిఫిషియల్ లింబ్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా చోట్ల కూడా దేశాన్ని స్మరించుకోవటం అందరికీ అవసరమే. భారత్ మాతాకి. ఈరోజు ఈ కార్యక్రమానికి సామాజిక అధికారిత శిబిర్, సామాజిక అంటే సామాజిక అధికారాన్ని ఇచ్చేటువంటి శిబిరం, ఇది కేంద్ర ప్రభుత్వ చొరవతో నా అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి శిబిరం. దీని గురించి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు కేంద్ర కేబినెట్ మంత్రి ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డైరీయింగ్ శాఖలకి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శ్రీ పురుషోత్తం రూపాలా గారు మన కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందుగా గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ ఆయనకి స్వాగతం పలకాలని కోరుతున్నాను. ఒక కేంద్ర మంత్రి, అందులో కేబినెట్ మంత్రి, చాలా సీనియర్ నాయకులు మన విశాఖపట్నానికి ఈ కార్యక్రమానికి హాజరవ్వటం నిజంగా ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఎంత విలువిస్తుందో, ఈ కార్యక్రమం ఎంత ప్రాధాన్యమైందో తెలిపేటువంటి ఒక అంశం. సో నేను కోరగానే ఇక్కడికి విచ్చేసినందుకు आपको धन्यवाद रूपाला जी, मेरे आग्रह पर यहाँ आने के लिए और इस कार्यक्रम की शोभा बढ़ाने के लिए. అలాగే ఈ కార్యక్రమంలో మనకి ఇప్పుడే ఏపీ డిజబిలిటీస్ కార్పొరేషన్ ఎండి గారు కుమార్ రాజా గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని, ఈ పథకాన్ని ఇక్కడ అమలు చేయాలని కోరగా నా అభ్యర్థన మేరకు ఆమోదించడం, తర్వాత నవంబర్, డిసెంబర్ మాసాల్లో 13 క్యాంపులు నిర్వహించడం, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా విజయనగరంలోని ఎస్కోట నియోజకవర్గంలో కూడా ఈ క్యాంపులు నిర్వహించడం,
దానికి సంబంధించి విజయనగరం ఏడీ గారు కూడా బహుశా వచ్చున్నారు, జగదీష్ గారు. ఇటువంటి 13 క్యాంపులు నిర్వహించి దివ్యాంగులని ప్రతి ఒక్కరిని అక్కడికి పిలిచే కార్యక్రమం చేసి వచ్చిన ప్రతి ఒక్కరిని వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి, సమస్య ఏమిటి, దాన్ని అలింకో అధికారులు డాక్టర్లు పర్యవేక్షించి ఎవరికి అవసరమైన ఉపకరణం ఏంటో అంచనా వేసి 2 నెలలు తిరగకుండానే ఈ ఉపకరణాలన్నింటినీ కూడా సిద్ధం చేసి ఈరోజు సుమారు 3000 ఉపకరణాలని దివ్యాంగులకి ఉచితంగా ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఈరోజు ఇక్కడ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మనం అందరం ఇక్కడ ఈరోజు సమావేశమై ఉన్నాం. అసలు దివ్యాంగులు అన్న పదంలోనే ఒక గౌరవం, ఒక దైవత్వం ఉన్నది. ఎవరు కావాలని చెప్పి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరు కూడా కావాలని చెప్పి ఎటువంటి ఇబ్బంది రావాలి అని అనుకోరు. కానీ అటువంటి వారిపై సమాజంలోనే సరైనటువంటి గౌరవం లేకపోవటం, సమాజంలో వారి పట్ల సరైనటువంటి దృక్పథం లేని కారణంగా మన సమాజంలోనే కొన్ని తప్పుడు ధోరణులు మనమే చూస్తుంటాం. మనకు గనక ఎటువంటి ఇబ్బంది ఉన్నా, మన కుటుంబంలో ఎవరికన్నా అటువంటి ఇబ్బంది ఉన్నా అదేంటో ఆ దాని పట్ల సున్నితత్వంగా వ్యవహరించాలన్నటువంటి ఒక జ్ఞానం మనకు కలుగుతుంది. కానీ అనేక సందర్భాల్లో అటువంటి సమాజంలో లోపించినటువంటి ఆ సున్నితత్వం కారణంగా ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత వికలాంగులనే శబ్దాన్ని పూర్తిగా డిక్షనరీలో నుంచి తొలగించి దివ్యాంగులు అని చెప్పి వారికి నామకరణం చేయటం జరిగింది. నాకు తెలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దివ్యాంగులకు ఇచ్చినటువంటి ప్రప్రథమ ఉపకరణం అదే. ఎందుకంటే ఎవరినైనా మనం దివ్యాంగులు అనగానే మన మనస్సులో కూడా ఒక గౌరవం, ఒక సున్నితత్వం అనేది వస్తుంది. లేకపోతే ఒక 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 దారుణమైనటువంటి దృక్పథం, చులకన భావం కూడా కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. అది తొలగిపోయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దివ్యాంగులనే నామకరణం చేయటం నిజంగా అదృష్టం. అలాగే కేవలం నామకరణంతో కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ పథకాన్ని చేపట్టినా, ఏ మౌలిక సదుపాయాన్ని క్రియేట్ చేసినా, రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసినా, మరే నిర్మాణం జరిగిన, ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరిగిన ప్రతి ఒక్క నిర్మాణంలో దివ్యాంగులకి ఇది అనుగుణంగా ఉందా లేదా అన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న మోదీ గారు అడిగేది. అందుకే అధికారులకు కూడా ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఏది తయారు చేసినా రైల్వే స్టేషన్ అధునాతనంగా తయారు చేయబోతున్నాం. అనేక స్టేషన్లు ఇప్పటికే డెవలప్ అవుతున్నాయి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ని సుమారు 450 కోట్ల రూపాయలతో అధునాతనంగా నిర్మించబోతున్నాం. అలాగే అమృత్ భారత్ అనే పథకం కింద ఈ రాష్ట్రంలో సుమారు 78-80 రైల్వే స్టేషన్స్ని అధునాతనంగా తీర్చిదిద్దుతున్నాం. అందులో సింహాచలం రైల్వే స్టేషన్, దువ్వాడ రైల్వే స్టేషన్, కొత్త వలస రైల్వే స్టేషన్, ఇటువంటి అనేక రైల్వే స్టేషన్స్ దీనిలో పొందుపరచడం జరిగింది. ఎన్ని కోట్ల రూపాయలతో నిర్మించినా ముందుగా మోడీ గారు అడిగేది దివ్యాంగులకి మీరు ఏర్పాట్లు చేశారా లేదా, లేకపోతే వారికి అనుగుణంగా ఉండదని. సో ఇది ఒక సున్నితత్వం, ఆయనకున్నటువంటి ఆయన మనస్తత్వాన్ని ఇది తెలియజేసేటువంటి అంశం. మరొకటి, మొదటి 5 సంవత్సరాల్లో మోదీ గారి 5 సంవత్సరాల పాలనలో 15 లక్షల మందికి ఇటువంటి ఉపకరణాలు ఉచితంగా ఇస్తే, ఈ 5 సంవత్సరాల్లో 2014-19 నుంచి 24 వరకు ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉపకరణాలు దివ్యాంగులకు ఇవ్వటం జరుగుతోంది. 30 లక్షల మందికి. అండ్ వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ మోదీ గారే ప్రధాని అవుతారు తథ్యం. మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో కనీసం 50 లక్షల మంది దివ్యాంగులకి ఉపకరణాలు ఇస్తారు మోదీ గారు. సో ఇటువంటి మంచి పథకాన్ని నా చొరవ ద్వారా
విశాఖపట్నంలో అమలు చేస్తున్నందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది. మిగతా ఏ కార్యక్రమాల కంటే కూడా ఇది అత్యంత ప్రధానమైనదిగా నేను భావిస్తాను. 13 క్యాంపులు నిర్వహిస్తే వందల సంఖ్యలో, వేల సంఖ్యలో అందరూ వచ్చారు. వారందరి లోపాలని, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని అంచనా వేసి ఈరోజు సుమారు 3,000 ఉపకరణాలని 2,25,00,000 సుమారు 2.5 కోట్ల విలువ గల ఉపకరణాలని కేవలం 2 నెలల్లోనే తయారు చేసి మనందరికీ, దివ్యాంగులకి, వారి కుటుంబాలకి ద్వారా అందజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం శిబిరం నిర్వహించడం జరిగింది. 2.5 కోట్ల ఉపకరణాలు అంటే వాటిలో ట్రైసైకిల్స్, మోటరైజ్ ట్రైసైకిల్స్ ఉన్నాయి. సుమారు ఒక్కొక్క దాని విలువ 40,000 రూపాయలు. అవి మీరు చూసినా వాటి క్వాలిటీ అర్థమవుతోంది. ఇది ఎక్కడ కాంట్రాక్టర్ల ద్వారా తయారు చేయించలేదు. అలింకో అనేటువంటి సంస్థ ద్వారా, అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థే, అలింకో సంస్థ ద్వారా వీటన్నిటిని నిర్మాణం చేసి అన్నిటినీ బాగా చెక్ చేసి వాటిలో ఎటువంటి లోపం లేదని నిర్ధారణ చేసుకొని వాటిని ఇక్కడికి పంపించడం జరిగింది. సో కాబట్టి మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, సామాజిక శాఖ మంత్రులకు, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ పురుషోత్తం రూపాల గారికి అందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అనుకున్న స్థాయిలో ఇంకా కొంతమంది దివ్యాంగులకి లబ్ధి చేకూరవలసి ఉంది. నేను చెప్పేది ఒకటే, ఇంకెవరన్నా దివ్యాంగులు ఈ క్యాంపులకు రాలేకపోయినా, వారికి సరైన సమాచారం అందకపోయినట్లునే, లేదా వారు ఊర్లో లేని కారణంగా ఇప్పుడు లబ్ధి పొందకపోయినా అటువంటి వారిని మళ్ళీ గుర్తించేటువంటి మరొక క్యాంపుని ఖచ్చితంగా భవిష్యత్తులో వచ్చే సంవత్సరం 6 నెలల్లో మరొక క్యాంపును నిర్వహించి వేలాది మందికి ఇంకా ఉపకరణాలు అందే విధంగా తీవ్రమైనటువంటి కృషి చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే అందరూ దయచేసి శ్రద్ధగా వినాలి. 60 ఏళ్ల పైబడిన వారికి, 60 ఏళ్ల వయస్సు ఉన్నవారికి, పైన వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా, వారికి ఎటువంటి ఉపకరణం కావాల్సి ఉన్నా వారు దివ్యాంగులు అవ్వవలసిన అవసరం లేదు. కొంతమందికి కంటి చూపు సమస్య ఉంటుంది, కొంతమందికి నడవటానికి స్టిక్ కావాలి, కొంతమందికి వినికిడి సమస్య ఉంటుంది, దానికి వినికిడి మెషిన్ కావాలి. ఈ రకంగా అనేక ఉపకరణాలు 60 ఏళ్ల పైబడిన వారికి కావాల్సి వస్తుంది. పాపం కొనుక్కునే స్తోమత ఉండదు. కానీ వారి కోసం కూడా నరేంద్ర మోదీ గారు ఒక పథకం పెట్టారు. దాని పేరే రాష్ట్రీయ వయోశ్రీ యోజన. వయస్సులో పెద్దవారి కోసం పెట్టినటువంటి పథకం. ఆ పథకాన్ని కూడా నేను కోరిన మీదట నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దాన్ని కూడా విశాఖపట్నానికి మంజూరు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజే ప్రారంభించడం జరుగుతోంది. వచ్చే కొద్ది రోజుల్లో దానికి సంబంధించిన క్యాంపులు విశాఖపట్నంలో అన్ని ప్రాంతాల్లో నిర్వహించబడతాయి. సో కాబట్టి ఆ తేదీల వివరాలు కూడా జిల్లా యంత్రాంగం ద్వారా, అధికారుల ద్వారా తెలియచేయడం జరుగుతుంది. సో కాబట్టి 60 ఏళ్ల పైబడిన వారు, మీరు కానీ మీ కుటుంబంలో పెద్దలు కానీ ఎవరికి ఇటువంటి ఉపకరణాలకు అవసరం ఉన్నా, నాకు తెలిసి 60 ఏళ్ల పైబడిన వారికి ఏదో ఒక అవసరం ఉంటుంది. ఆ సమాచారం యంత్రాంగం వద్ద ఉన్నది. ఈ మన మాధవి గారు వారి కార్యాలయం దగ్గర ఈ సమాచారం ఉన్నది. వారికి ఏదైతే శాంక్షన్ చేయబడిందో ఆ ఉపకరణాన్ని ఈరోజే పొందవచ్చు. ఎవరన్నా ఈరోజు రాలేకపోయినట్లయితే వారి వివరాలు తీసుకొని అధికారుల్ని సంప్రదిస్తే వారికి ఉపకరణాలని అందజేసేటువంటి కార్యక్రమం భవిష్యత్తులో కూడా జరుగుతుంది. మీ అందరికీ ఒక సూచన, దయచేసి మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఈ ఉపకరణాలు అందవలసి ఉంటే వెంటనే తీసుకోండి, ఆలస్యం చేయవద్దు. దాన్ని అవసరమైతే మరో క్యాంపు స్థానికంగా పెట్టేటువంటి ఆలోచన జిల్లా యంత్రాంగం చేసి మీ అందరికీ అందజేస్తారు. లేదా కాంటాక్ట్ చేస్తే ఎక్కడి నుంచి పొందొచ్చు అన్నటువంటి వివరాల్ని మీకు ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు 3,000 ఉపకరణాలని కనీసం ప్రతి ఒక్క ఉపకరణం కూడా వచ్చే 10 రోజుల్లో లబ్ధిదారులకి అందేలా చేయాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులను కోరుతున్నాను. అంతకంటే దయచేసి ఆలస్యం అయితే మరి వాటికి సరైనటువంటి
లబ్ధి చేకూరే అవకాశం లేదు కనుక ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి లేదా ఆ సమాచారం నాకు అందించినట్లయితే మా ఆఫీస్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి లబ్ధి ఏదైతే చేకూరాలో అది వారికి అందే వరకు ఈ యొక్క 10 రోజుల్లో ఫిబ్రవరి 28 లోపల ప్రతి ఒక్కరికి అందేలా చేయాలని చెప్పి అధికారులను కోరుతూ నమస్కారం. జై హింద్. विशाखापट्टनम उनके जरूरी उपकरण उपलब्ध कराने का भारत सरकार का कार्यक्रम हो रहा है, जिसको यहाँ साकार करने के लिए राज्यसभा के मेरे साथी जीवीएल नरसिम्हा राव गारू जी ने इतना सुंदर प्रयास किया, इसके लिए मैं उनको भारत सरकार की ओर से बधाई और धन्यवाद देता हूं. దివ్యాంగుల ఉపకరణాల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అత్యంత సుందరంగా అమలు చేసినందుకు వారు నా పేరు చెప్పి రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నటువంటి తోటి సభ్యుడిగా ఉన్నటువంటి నరసింహారావుని కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నేను అభినందిస్తున్నానని చెప్పి వారు ఆశీర్వదించడం జరిగింది. हमारे शास्त्रों में कहा गया है कि राजा ऐसा होना चाहिए जो जनता के सुख से सुखी हो, जनता के दुख से दुखी हो. मुझे ये बताते हुए बड़ा गर्व हो रहा है कि आज हमारे देश को एक ऐसे प्रधानमंत्री मिले जो गरीबों के दुख को देखकर द्रवभूत हो जाते हैं और उनके दुख को काटने के काम में लग जाते हैं. రాజా ఒక రాజా ఎలా ఉండాలంటే ప్రజలు సుఖంగా ఉంటే తాను కూడా సుఖంగా ఉండి, ప్రజలు దుఃఖంలో ఉంటే ఇబ్బందుల్లో ఉంటే తాను కూడా అటువంటి దుఃఖాన్ని కలిగి వారి దుఃఖాన్ని దూరం చేసేవాడిగా ఉండాలి. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అదేవిధంగా సామాన్య ప్రజలకి పేదలకి కలిగే కష్టాల పట్ల సరైనటువంటి ఒక దృక్పథం కలిగి ఒక సున్నితత్వ మనస్తత్వం కలిగి వారి దుఃఖాన్ని దూరం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నారు. मैं आपको एक बात बताऊंगा, आपको आश्चर्य होगा. मैं बहुत साल से राजनीति में हूं, कई प्रवाह मैंने देखे हैं. राजनीति में ज़्यादातर ऐसा होता था कि जो ताकत से आवाज़ उठाता है उसकी सुनी जाती है, या तो जिसके पास बहुत मतों की ताकत है उन लोगों के सवालों को सुना जाता है. अब यहाँ बैठा हुआ कोई आदमी मुझे बताए कि उन्होंने प्रधानमंत्री को बताया हो कि मुझे मदद की ज़रूरत है, ऐसा कोई आदमी है इस पंडाल में? వారు ఏమన్నారంటే, సాధారణంగా నేను అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను, ఎంతో మందిని రాజకీయాల్లో చూసాం, అధికారంలో ఉన్న వాళ్ళని. ఎక్కువగా రాజకీయాల్లో అధికారంలో ఉన్నవారు బలం ఉన్నవాళ్ళు మాట్లాడితేనో, ఎవరో డిమాండ్ చేస్తేనో, ఎవరో మాకు అధికారం కావాలి అని చెప్తేనో, సంఖ్యాపరంగా బలంగా ఉంటేనో వాళ్ళ మాట వింటారు. కానీ మీలో ఎవరైనా సరే మోదీ గారి దృష్టికి వెళ్ళి, మోదీ గారి దగ్గరికి వెళ్ళి మాకు ఈ ఉపకరణం కావాలి, మాకు సహాయం కావాలి అని ఎవరైనా అడిగారా? किसी ने नहीं मांगा, ఎవరు అడగలేదు. बिना मांगे आपको दे उसका नाम मोदी है. మీరెవరు అడగకుండానే మీకు ఉపకరణాలు ఇచ్చారు. ఏది అడగకుండా, ఎవరు అడగకుండా చేసేవాడి పేరే నరేంద్ర మోదీ. मैं प्रधानमंत्री जी को इस प्रकार के दिव्यांग जनों को साधन देकर उनके जीवन को थोड़ा सरल बनाने का प्रयास करने के लिए साधुवाद देता हूं. ऐसी
వీడియో తీసుకున్నా తీసుకోవచ్చు. అయ్యా కొంచెం కూర్చో ఆయన